శాంతాదేవి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శ్వేతార్కమూల గణపతి ఇంట్లో ఉండవచ్చునా, నిత్య పూజలు చేయవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నిశ్చింతగా ఉంచుకోవచ్చు. అర్క అంటే జిల్లేడు అని అర్థం. అర్క శబ్దానికి అర్థం ఏమిటి? సూర్యుడు ఒక అర్థం ఉంది. వృక్షానికైతే అర్క వృక్షము అంటే జిల్లేడు చెట్టు. శ్వేతార్క అంటే తెల్ల జిల్లేడు. తెల్ల జిల్లేడు బాగా పెరిగితే అప్పుడు దాని వేరు గట్టి పడుతుంది. ఓ మాదిరిగా చాలా ఏళ్ల తరబడి పెరిగితే దాని వేరు గట్టి పడుతుంది. ఆ వేరుని కోసి, అది ఎంత వేరు అవ్వకపోతే అందులో విఘ్నేశ్వరుని చెక్కగలుగుతాం. కాబట్టి ఆ శ్వేతార్కమూల గణపతి అనగా తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో తయారు చెయ్యబడిన విఘ్నేశ్వరుడు. ఆ విఘ్నేశ్వరుడు ముఖ్యంగా విద్యనిస్తాడు, వాక్చాతుర్యం ఇస్తాడు, చమత్కారం ఇస్తాడు. చిన్నపిల్లలు సరిగ్గా చదువుకోకుండా పేచీపెడుతున్నా, లేదా పిల్లలకి చూపు సరిగ్గా ఆనకపోవటం వల్ల చదువుకోలేకపోయినా, చిన్నపిల్లలకు కూడా చూపులు ఆనవండి. ఈ మధ్యన పిల్లలకు కూడా కళ్ళజోళ్ళేగా. ఈ కలియుగంలో అందరికీ అనారోగ్యాలే. లేదా కొంతమంది దిక్కుమాల వాళ్ళు చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుకుంటారు, ఏ క్రికెట్ బాల్ వచ్చి కంటికి తగిలింది, కన్ను పోయింది, కళ్ళజోడు ఎడతారు, కన్ను ఉందని మనం అనుకుంటాం, వాడికి ఈ కన్నే కనపడదు. ఈ దృష్టి దోషం వల్ల వాడు సరిగ్గా చదవలేకపోతున్నాడు, కంటి మీద భారం పడి. అలాంటి భారం పడిన వారికి ఈ శ్వేతార్క గణపతి ఉన్నాడే, అటువంటి వాడు చాలా ఉపయోగకారి అవుతాడు. అందువల్ల మంచి తెలివితేటలు రావడానికి, బాగా చదవడానికి, ఈ దృష్టి సంబంధమైన దోషాలు పోవడానికి తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేయబడిన విఘ్నేశ్వరుణ్ణి పూజామందిరంలో ఉంచి నిత్యం పూజించి, గరిక పోతలతో పూజించి, బెల్లం నివేదన చేసి అది మనం తింటే ఈ దోషాలన్నీ పోతాయి. నిశ్చింతగా ఎవ్వరు చెప్పినా భయపడకుండా ఈ శ్వేతార్కమూల గణపతిని మీ ఇంట్లో ఉంచుకోవచ్చును, పూజించుకోవచ్చును. దాని గురించి ఇంకా విప్రతిపత్తి లేదు. ఎవరన్నా వద్దని చెబితే అది వాళ్ళ కర్మ అనుకోండి. మీరు మాత్రం నేను చెప్పాను ప్రామాణికంగా ఇంట్లో ఉంచి పూజించుకోండి. అంటే ప్రతిరోజు ఏమైనా నియమాలు ఉన్నాయి, పలానా రోజే పూజ చేయాలి అని అలా ఏం లేదు? పలానా రోజని లేదు, నిత్యం మరి యథాశక్తి అన్నారు. ఆ మాత్రం ఒక గరిగిపోచో ఇంత బెల్లముక్క కూడా నైవేద్యం పెట్టలేకపోతున్నట్టండి మన కోసం, మన శుభం కోసం. కాబట్టి ఏదో ఒక పూజ చేయండి చాలు. ఇంత కొండంత నైవేద్యం పెట్టాలి, ఇంత పూజ చేయాలని ఆ భగవంతుడు ఎప్పుడు అడగల. భక్తితో ఏమిచ్చినా స్వీకరిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం.